అయితే గోగుతావారా ఒక వెంటలోడువా పిచ్చోడవారా? ఎవ్వరేమనుకున్నా పట్టించుకోవద్దు. గొడవ చేయకే తల్లి. గొడవ చేయకేంద్రా, నా చెల్లిని గోగుతావారా నువ్వు? అంటే చెల్లినైతే గోకినా నేనేమన్నా అనుకుంటున్నావా? మీ చెల్లెగా సరదాగా అని చెప్పేసి ఇలా వచ్చా. సరదా గిరదా నా ముందు అసలు నాకు ఇలాంటి నచ్చో చెప్తాను. మామూలు టైం పాస్ వచ్చాను. అదైనా ఉండాలి, నేను ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. ఏంటి గొడవలు? ఏంటి గొడవలు ఏంటి? నువ్వు చేసేది బాగుందా? మొత్తుకోక గట్టిగా. ఎక్కువ మాట్లాడినానుకో చంప పగిలిపోయింది. ప్లీజ్ గొడవలు ఏం చేయకే, ఓకేనా? గొడవలు ఏం చేయకేంట్రా, నా అసలు క్షమించను. క్షమించను అసలు. ముందు తప్పు చూసుకోవాలని నువ్వు లేదా? అంటే నేనేమో నా మొగుడు ఇంట్లో పెట్టి నేనేమో డ్యూటీకి వెళ్ళి వస్తాకే మీ ఇద్దరి మధ్యలో జరిగే రాసలీలలు ఇవ్వా? ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకో. నేను ఇదే తప్పు నువ్వు చేస్తే నువ్వు క్షమిస్తావా నన్ను? ఇదే తప్పు నేను వేరే వాళ్ళతో చేస్తే నువ్వు క్షమిస్తావా? ఎందుకు క్షమిస్తా? మరి అంటే నీకొక న్యాయం నాకొక న్యాయమా? నువ్వు సపరేకుండా నాకు బీపీ లేచింది అనుకో, కిందికి వెళ్ళి నీ లగేజ్ గీగేజ్ అంతా బయట వేస్తా. అర్థమవుతుందా? చేసిందంతా చేసి లగేజ్ బిగేజ్ అంతా బయట వేస్తా అంటావా? చేసిందంతా చేసి అంటే అంటే ఏదో జరిగింది, ఏదో చేశాను, నాకు అర్థమైందిలే. ఇప్పుడు ఏం చేశానంటుంది వగాలు తెంగుతాను. ఇది ఏం చేశాను? ఏంటి బా కొట్టడానికి వస్తున్నా? నువ్వు మొత్తం మళ్ళీ మీరు ఇద్దరు కలిసి కప్పుకోకండి చెప్పనా? ఏముంది బట్టలు గిట్టలు అన్ని లగేజ్ అంతా బయట పడేస్తా. అన్ని చేసేసావు కాబట్టి అది ఆ మాట అన్నది, అంతేనా? ఏ లేదమ్మా, తప్పే. ప్లీజ్ అర్థం చేసుకోవే. నిన్ను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చేసిందిదా? వచ్చింది చెల్లి తీసుకొచ్చి ఇంట్లో పెడితే దాన్ని కూడా నువ్వు గెలికావు. అందుకని చేసిందంతా చేసి అన్నది. లేకపోతే ఎందుకంటే ఒక ఆడపిల్ల ఏం చేయనప్పుడు ఎందుకు అట్లా మాట్లాడితే చెప్పు. చేసిందంతా చేసిందని ఎందుకంటే ఆడపిల్ల చెప్పు. ఏం చేశాను నిన్ను? ఏం చేసావు నీకు తెలీదా బావా? ఏం చేసా చెప్పు. అదే నీకు తెలీదా? నువ్వు చెప్పలేవా? ఆడపిల్ల కొట్టానుకో చంప చెల్లు ఉంటది. మామూలుగా ఉండదు. ఇంకా అంటే నేను కొట్టలేదు అనుకున్నావా? చేసిందంటే చేసి మళ్ళీ ఏం తెలియదు నన్ను కొడతావా? నువ్వు నన్ను కొడితే నేను పడతాను అనుకున్నావా? తిరిగి నేను కొడతాను. చూసుకుందాం మొత్తం వచ్చిందంతా దీని వల్లే కొంపల గొడవ.